తరచుగా యాంగ్జైటీ, సాడ్, నెగిటివ్ థాట్స్ వస్తూనే ఉంటాయి కదా. మరి ఈసారి అలా వచ్చినప్పుడు దాన్ని ఎలా డీల్ చేయాలో చూద్దాము. మీ ఆలోచనలకి ఒక రూపం ఇవ్వండి, అంటే వాటిని రాసుకోండి. ఎలా అంటే ఫస్ట్, ఈజ్ ఇట్ ట్రూ, ఇది నిజమేనా, నిజమైతే ఎంతవరకు నిజము, ఒకవేళ ఇది నిజమైతే నేను దాన్ని ఎలా ఫీల్ అవుతున్నాను. ఫోర్త్ క్వశ్చన్, దీనివల్ల నేను ఎలా బిహేవ్ చేస్తున్నాను. లాస్ట్ క్వశ్చన్, దానివల్ల నాకు వచ్చే అవుట్కమ్ ఏంటి. దీన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో చూద్దాము. మీ ఫ్రెండ్ లేదా పార్ట్నర్ మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అనుకుందాము. దానికి ఇది నిజమేనా, వాళ్ళు నిజంగానే పట్టించుకోవట్లేదా, ఎంతవరకు పట్టించుకోవట్లేదు అంటే 100% పట్టించుకోవట్లేదా, దానివల్ల మీకు ఎలా అనిపిస్తుంది, మీకు సాడ్గా, యాంగ్జైటీగా, ఓవర్ థింకింగ్గా అనిపిస్తుందా. ఒకవేళ మీ బిహేవియర్లో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి, మీరు ఒంటరిగా గడుపుతున్నారు, ఏడుస్తున్నారు, వాళ్ళని లేదా వాళ్ళ కాల్స్ని అవాయిడ్ చేస్తున్నారా, మరి దాని అవుట్కమ్ ఏంటి, అన్నెసరీగా మీరు స్ట్రెస్ తీసుకుంటున్నారు. మరి దీన్ని ఎలా డీల్ చేయాలంటే మాటలకి ఒక 3 ప్రశ్నలు వేసుకుందాము. ఈ ఆలోచన లేకపోతే మీరు ఎలా ఉంటారు, కామ్గా ఉంటారు, ఎలా బిహేవ్ చేస్తారు, నార్మల్గా మీ వర్క్ మీరు చేసుకుంటారు. మరి దీని అవుట్కమ్ ఏంటి, స్ట్రెస్ లేకుండా పీస్ ఆఫ్ మైండ్తో ఉంటారు. గుర్తుంచుకోండి, మనకు వచ్చే చాలా ఆలోచనలు అవుట్ ఆఫ్ ఫియర్ మన మైండ్ మనకి క్రియేట్ చేసేవి మాత్రమే, అవన్నీ నిజం కాదు. సో మీకున్న నెగిటివ్ థాట్స్లో ఒక 100 థాట్స్ని ఇలాంటి ప్రాసెస్ ద్వారా మీరు కనుక క్లియర్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా ఆలోచనలన్నీ అక్కడే ఆగిపోతాయి. చేసి చూడండి. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్ సైకలాజికల్ అప్డేట్స్.